కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మరోవైపు మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేయర్ మీద దాడి చేశారు, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద తిట్టారు, అలాగే దళిత కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు లేదంటూనే చంద్రబాబు ప్రేక్షక పాత్ర మరోవైపు తమ నాయకులతో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్యూర్, అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు, మీ ఎమ్మెల్యే జనసేన తిరుపతిలో కొంతమందిని కిడ్నాప్ చేసి ఈ రోజు కార్పొరేట్ చూస్తుండగానే నిజంగా మీరు చెప్పుకున్నట్టు ప్రేక్షక పాత్ర మాకు 90 రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మనకు అర్థమవుతుంది. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. మీ ఎమ్మెల్యే నిజమనే మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారు గమనించారు. ఈ రోజు ఒక నిజంగా మీరు చెప్పుకున్నట్టు పోస్ట్ కి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాకు 90% మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అవసరం ఉందా? ఈవీఎం గెలుపు అని అందరూ ధైర్యం ఉంటే అదే నిజమని మీరు మళ్ళీ ఉన్నారు. ఎందుకంటే నిజంగా ప్రజల పనితో మీరు 93 హామీలు నెరవేర్చుంటే అని మీరు నమ్ముంటే డిప్యూటీ కార్పొరేటర్లతో రాజీనామా చేసి రాద్ధాంతం చేసి మీద గెలిపించు రౌడీ ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అవసరం ఉందా నేను అడుగుతున్నాను. ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మహిళని చూడకుండా సక్రమంగా ఏ విధంగా నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే, అలాగే ఒక కార్పొరేటర్లతో రాజీనామా చేయించి ఎలా బూతులతో దాడి గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మీరు ఫెయిల్యూర్ అయ్యారు. కానీ 7 నెలల కాలంలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా ఏ విధంగా రౌడీ రాజకీయాలు చేయాలనుకోవడం మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక వైపు ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలక్షన్ కమిషన్ దాడి చేస్తున్నారు. ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ మీరు ఫెయిల్యూర్ అయ్యారండి. 7 నెలల కాలంలో దాడి చేసి మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఆ తెలుగుదేశం జనసేన దిగజారుడు రాజకీయాల్లో రౌడీ రాజకీయాలు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఒకవైపు అలాగే ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈసీని అలాగే చంద్రబాబు నాయుడు దాడి చేశారు, బూతులు తెలియజేసుకుంటున్నారు, చేశారు. మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే అరెస్ట్ చేసి మీకోసం ఎవరైనా వస్తే అలాగే ఎన్నికలు చేయించి డిప్యూటీ మేయర్ ఎన్నికల మీద ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా ప్రజాబద్ధంగా మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేశాము మీరు అన్న నమ్మకం ఉంటే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి ఒకసారి తిరుపతి కమిషన్ వచ్చినప్పుడు మీరు ఎలా వెళ్ళండి. బ్లాక్ ఫ్లాగ్ పార్టీలు ఉన్నాయిగా, అలాగే రాళ్ళు వేయటం అనేది మనం గమనించాం. మరి వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? రాష్ట్ర ప్రజాబద్ధంగా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరు వచ్చినా తిరుపతిలో ఏం జరిగినా చేయిస్తే ఏ విధంగా గెలుస్తారన్న రాజకీయాలు చేస్తున్న తిరుపతి పరువు ప్రతిష్ట ఒకసారి తిరుపతి కమిషన్ అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజలు అలాగే రాళ్ళు వేయటం అనేది మనం గమనించాం.